నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు G20 సదస్సు వేదికగా పలు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు మాల్యా లలిత్ మోదీలను అప్పగించడంలో సహకరించాలని బ్రిటన్ ప్రధానికి విజ్ఞప్తి హాంబర్గ్ లో రెండో రోజు G20 దేశాల మదనం స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం రక్షణాత్మక ధోరణిపై పోరాటం చేయాలని తీర్మానం చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు 3.75 లక్షల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని పుస్తకం ఆవిష్కరణ వైకాపా ప్లీనరీ తొలి రోజు 6 తీర్మానాలపై చర్చ వైకాపా ఆరోపణలను కొట్టిపారేసిన ఏపీ మంత్రులు జగన్ అవినీతిపై పుస్తకం విడుదల చేస్తామని ప్రకటన ప్రతిపక్ష నేతగానూ విఫలమయ్యారని ఆరోపణ రెండేళ్లలో తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న హరీష్ 1 కోటి ఎకరాల మాగాణం కల సాకారం చేస్తామని వెల్లడి రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల ముఠాలపై కొనసాగుతున్న దాడులు నిషేధిత ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న మరో 2 అరెస్ట్ మరొకరి కోసం వేట సరిహద్దుల్లో మరోసారి పేటరేగిన పాకిస్తాన్ సైన్యం పూంచ్ సెక్టార్లో కాల్పులు 2 భారత పౌరులు మృతి పొరుగుదేశం వైఖరిని ఎండగట్టిన కేంద్రం విజయ్ మాల్యా లలిత్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లను అప్పగించడంలో మరింత సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ను కోరారు ఈ మేరకు G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా హాంబర్గ్ లో బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు మరికొందరు దేశాధినేతలతో విడివిడిగా సమావేశమైన ప్రధాని భారత ప్రగతి యాత్రలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించారు జాతీయ పెట్టుబడి మౌలిక వసతుల నిధిలో పెట్టుబడులు పెట్టాలని నార్వే ప్రధానిని మోదీ ప్రత్యేకంగా కోరారు G20 సదస్సు రెండో రోజు జర్మనీ హాంబర్గ్ లో ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడిపారు తొలుత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ తో సమావేశమైన మోదీ ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ లో తయారీ డిజిటల్ ఇండియా అంకుర భారత్ కార్యక్రమాల్లో దక్షిణ కొరియా భాగస్వామి కావడం ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంపై మూన్ కు మోదీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పారు భారత పర్యటనకు రావాలని మూన్ ను ప్రధాని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు ఇటలీ ప్రధాని పావులో జెంటిలోనితో మోదీ సమావేశమై ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించారు వాణిజ్యం పెట్టుబడుల రంగాల్లో సహకారంపై సమాలోచనలు చేశారు ఈ ఏడాది నవంబర్లో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో ఇటలీ భాగస్వామి కావాలని మోదీ ఆహ్వానించారు వాతావరణ మార్పు సమస్యకు సుస్థిర పరిష్కారం కనుగొనడం సహా ఆఫ్రికా అభివృద్ధికి చేయూతనివ్వడంపై భారత్ ఇటలీ ప్రధానులు చర్చించారు అనంతరం అర్జెంటీనా అధ్యక్షుడు మౌడిసియో మత్రితో సమావేశమైన మోదీ కీలక రంగాల్లో సహకారం పెంపుపై చర్చించారు నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ తోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని ఆర్థిక బంధం బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు నార్వే పింఛన్ నిధిలోని సొమ్మును భారత్ ఏర్పాటు చేసిన జాతీయ పెట్టుబడి మౌలిక వసతుల నిధిలో పెట్టుబడిగా పెట్టాలని సోల్బర్గ్ ను కోరారు ఈ సందర్భంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సూచించేలా ప్రత్యేకంగా రూపొందించిన ఫుట్బాల్ ను ఆమె ప్రధానికి బహూకరించారు బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించారు భారత్ లో ఆర్థిక నేరాలకు పాల్పడి పరారై బ్రిటన్లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి అప్పగించడంలో మరింత సహకరించాలని కోరారు వేరువేరు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి లండన్ పరారైన విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఊతమిస్తూ బ్రిటన్ ప్రధానికి మోదీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు అనంతరం వియత్నాం ప్రధాని నునైన్ షుయాన్తో మోదీ సమావేశమై మైత్రి బలోపేతంపై చర్చించారు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో ప్రధాని భేటీ అయి కీలక రంగాల్లో సహకారం పెంపుపై సమాలోచనలు చేశారు స్వేచ్ఛాయుత వాణిజ్యానికి కట్టుబడి ఉండాలని G20 దేశాలు నిర్ణయించాయి ఈ విషయంలో రక్షణాత్మక ధోరణిని విడనాడటం సహా అసంబద్ధ వాణిజ్య విధానాలపై పోరాటం చేయాలని హాంబర్గ్ లో 2 రోజుల పాటు జరిగిన శిఖరాగ్ర సదస్సులో తీర్మానించాయి సభ్య దేశాల్లో వాణిజ్యం పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు సమావేశాల తరువాత వెలువరించిన తీర్మానంలో పేర్కొన్నాయి
మార్కెట్లను దెబ్బతీసే రాయితీలను ఎత్తివేయడం సహా పారిశ్రామిక రంగాల్లో అవసరానికి మించి ఉన్న సామర్థ్యాన్ని నిరోధించడంలో ప్రపంచ దేశాల సహకారం పొందాలనే అభిప్రాయానికి వచ్చాయి. నూతన ఉద్యోగాల కల్పనకు డిజిటలీకరణ దోహదం చేస్తోందని గుర్తించిన G20 దేశాలు భవిష్యత్ అవసరాలకు నైపుణ్య అభివృద్ధి తప్పనిసరనే విషయాన్ని గ్రహించినట్లు పేర్కొన్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుగా ఉపయోగించడం ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదమని స్పష్టం చేసిన సభ్య దేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సంస్కరణలను పూర్తి చేసి 2019 నాటికి కొత్త విధానాన్ని తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇదే సమయంలో వాతావరణ మార్పు సమస్యపై ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల విచారం వ్యక్తం చేసిన మిగిలిన 19 దేశాలు ఆ ఒడంబడికను అమలు చేసేందుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించాయని సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గడపకు తీసుకువెళ్లాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైకాపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహిస్తున్న వైకాపా ప్లీనరీ సమావేశాల్లో ప్రారంభ ఉపన్యాసం చేసిన జగన్ చంద్రబాబు ప్రభుత్వం 3 ఏళ్లలో 3,75,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు. ప్లీనరీ వేదికపై చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన రాజధాని భూ కుంభకోణంలో 1,00,000 కోట్లు, విశాఖ భూ కుంభకోణంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. 2 రోజులు జరిగే ప్లీనరీలో 3 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని సమీక్షించుకోవడం సహా అధికారంలోకి వస్తే ఏం చేయాలో చర్చించుకుంటామని జగన్ వివరించారు. ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాజెక్టుల మీద కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్న లంచాల దగ్గర నుంచి, ఇసుక నుంచి మద్యం దాకా తాను చేసిన కుంభకోణాల దగ్గర నుంచి, మట్టి నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా కూడా తాను చేసిన కుంభకోణాల వరకు పూర్తిగా ఆధారాలతో సహా ముద్రించబడ్డాయి. ప్రతి గ్రామంలో కూడా బుక్కు చూపించి ఆధారాలతో సహా మీరే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దిశగా ప్రతి కార్యకర్త కూడా గ్రామస్తులందరినీ కూడా సన్నద్ధం చేయవలసిందిగా సవినయంగా పేరు పేరున కోరుతా ఉన్నాను. వైకాపా ప్లీనరీ తొలి రోజు 6 తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ వ్యవసాయంపై ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కష్టాల్లో వ్యవసాయం, నష్టాలే శరణ్యం అనే అంశంపై చర్చించి తీర్మానాన్ని ఆమోదించారు. 3 ఏళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేవని నేతలు ఆరోపించారు. రైతు రుణమాఫీ హామీపై ప్రభుత్వం మాట మార్చి 87,000 కోట్ల వ్యవసాయ రుణమాఫీని 24,000 కోట్లకు తెచ్చిందని నేతలు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన అనే అంశంపై తీర్మానాన్ని వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. వైకాపా నేతలపై జరిగిన హత్యలను ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ తీర్మానాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. వైకాపా శ్రేణులపై దాడులు, పార్టీ ఫిరాయింపులపై చర్చించారు. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ అనే అంశంపై తీర్మానాన్ని ఎమ్మెల్యే రోజా ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ నెరవేర్చకుండా మోసగించారని విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలపై తీర్మానాన్ని ఎంపీ బుట్టా రేణుక ప్రవేశపెట్టారు. జగన్పై త్వరలో నేరాల చక్రవర్తి పేరిట పుస్తకం తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. జగన్ చేసిన నేరాలు, ఘోరాలపై సాక్ష్యాలతో సవివరంగా వెల్లడిస్తామన్నారు. ఏపీలో విశ్వాసం కోల్పోయిన పార్టీ వైకాపా అని, ప్రజల్లో నమ్మకం కోల్పోయిన నాయకుడు జగన్ అని యనమల దుయ్యబట్టారు. కోర్టు కేసులు, దొంగ దీక్షలతో జగన్ రాష్ట్రాభివృద్ధి నిరోధకుడిగా మారారని మండిపడ్డారు. మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని వద్దన్న జగన్ అదే ప్రాంతంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆయన పార్టీని ఏదో అమావాస్యకి పౌర్ణమికి నడిపినట్టుగా 3 ఏళ్ల తర్వాత ప్లీనరీ అని చెప్పి అమరావతికి వస్తున్నాడు. అమరావతి అనేటటువంటిది వద్దని కూడా ఎక్కడికక్కడ చెప్పినటువంటి వ్యక్తి ఒక దిశానిర్దేశం ఇప్పటికి కూడా జగన్లో రాలేదు. అందువల్ల ఆ పార్టీని ప్రజలు నమ్మరు. స్వలాభం కోసం పార్టీని నడుపుతున్నాడు. కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలనే పద్ధతిలో పార్టీని నడుపుతున్నాడు. కానీ పేదల కోసం గాని, ప్రజా సంక్షేమం కోసం గాని, రాష్ట్ర అభివృద్ధి కోసం గాని ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా తయారు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. మరో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవితతో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర్లో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ ఆధునీకరణ పనులతో రోళ్లవాగు సామర్థ్యం 0.25 టీఎంసీల నుంచి 1.95 టీఎంసీలకు చేరుతుందన్న మంత్రి, తద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు, బీర్పూర్, ధర్మపురి మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
పేరుకు 9,60,000 అన్నారు, కానీ SRSP స్టేజ్ 1 కింద ఎన్నడూ కూడా 5-6 లక్షలకు మించి పారలే. ఇది గత ప్రభుత్వాల పుణ్యం. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించి మొత్తం మెయిన్ కెనాల్ తో పాటు ఇటు డోర్నకల్లా, పరకాలన, మహబూబాద, జమ్మికుంటన, భూపాలపల్లె, లేదు మంకనియ, పెద్దపల్లె, చొప్పదండి అయినా సరే ప్రతి టేలెంట్ కూడా నీళ్లు పోవాలంటే ఒక 650 కోట్ల రూపాయలతో ప్రతిపాదన తయారు చేశాం. SRSP మెయిన్ కెనాల్ గాని డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ దీన్ని మొత్తం కూడా బాగు చేసి మొత్తం 9,60,000 ఎకరాలకు SRSP కింద నీళ్లిచ్చే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసులో మరో 2 తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలో మత్తుమందు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్ నేతృత్వంలో దాడులు చేసి 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్థుడు కాగా మరొకడు స్థానికుడు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఫలితంగా ఈ కేసులో ఇప్పటికీ అరెస్టు అయిన వారి సంఖ్య 12కు చేరింది. మరొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొదటి వ్యక్తి మహమ్మద్ జీషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మురాద్ నగర్, మెహదీపట్నం, హైదరాబాద్. నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్నాడని మా డిపార్ట్మెంట్ యొక్క టోల్ ఫ్రీ నంబర్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతను ఇచ్చిన లీడ్స్ ప్రకారం మరొక వ్యక్తి దగ్గర వెళ్లడం జరిగింది. ఆ వ్యక్తి పేరు బెర్నార్డ్ విల్సన్ అలియాస్ విల్సన్ నోవా ఫ్రాంక్. ఇతను నైజీరియన్. ఇతని దగ్గర నుంచి సబ్సిక్వెంట్ గా 7 గ్రాముల కొకైన్ ని 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఈ బెర్నార్డ్ విల్సన్ అనే ఈ నైజీరియన్ గతంలో కూడా ఇతని మీద హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ తమ సమాచారం చేరవేస్తున్నాడనే కక్షతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని ఎన్బీటీ నగర్ కు చెందిన రత్నాకర్ చారిగా గుర్తించారు. గతంలో పలు నేరాల్లో ప్రమేయం ఉన్న రత్నాకర్ చారి మరికొందరి నేరస్తుల సమాచారం ఇచ్చిన కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాట్లాడుకుందామని రోడ్ నెంబర్ 7 కు పిలిచిన 3 వ్యక్తులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులు పారిపోతుండగా సీసీ కెమెరాలకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్దంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెరాస ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతోనే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నట్లు కోదండరాం వెల్లడించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం నుంచి 2వ విడత యాత్ర ప్రారంభించిన ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తామని వాగ్దానం చేసి ఇవాళ సంపూర్ణంగా తమ స్వార్థానికి మాత్రమే చూసుకుంటున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలంటే ప్రజలుగా మనం చైతన్యవంతులమై సంఘటితంగా నిలబడి ఒత్తిడి పెడితే తప్ప మనం సృష్టించిన ఈ ప్రభుత్వాలు మన పట్ల బాధ్యతతో వ్యవహరించడం అనేది సాధ్యం కాదు. సభలు ర్యాలీల పేరిట శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసు శాఖ చూస్తూ ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ ఆందోళన సందర్భంగా హింస చెలరేగిన మాట వాస్తవమేనన్న ఆయన ఇందులో పోలీసుల వైఫల్యమూ ఉందని, ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు శాఖ ఉపేక్షించదని ఈ అంశంపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత డీజీపీ పేర్కొన్నారు. తుని కేసు వేరు, ఈ కేసు వేరు. ఈ కేసులో కానీ ఆ కేసులో ఏ కేసులో అయినా సరే ఏ అక్యూజ్ అని కూడా వదిలిపెట్టాం. వీఆర్ గోయింగ్ టు రిమాండ్ దెమ్. 60% మెంబర్స్ మేము ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంకో 40% స్కిప్ అయ్యి 2 ప్లేసెస్కి వచ్చారు. 2 చోట్ల కూడా భారీ ఎత్తున ఆగిపోవడం, కొంతమంది సీనియర్ అధికారులు కూడా అందులో ఉండటం, ఇవన్నీ కూడా నాట్ వెల్కమ్ ఫీచర్స్ ఏం కాదు. వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, చిన్నారులకు తక్షణమే సౌకర్యాలు కల్పించాలని మంత్రి పరిటాల సునీత ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రసారం చేసిన కథనంపై స్పందించిన ఆమె ఆసుపత్రిలోని ప్రసూతి వార్డును పరిశీలించి బాలింతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పడకలు సరిపోవడం లేదని మంత్రి దృష్టికి రాగా ఖాళీగా ఉన్న భవనంలో అదనంగా పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం అమృతహస్తం పథకం అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ బెడ్లు అనేది ఒక 100 బెడ్లు అయితే ఒక్కొక్క బెడ్ మీద 3 ఇక్కడ పండేస్తున్నాం. చాలా వరకు డెలివరీస్ కూడా ఎక్కువ
ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇబ్బందిగా ఉంది, మాకు బెడ్లు కావాలని సూపరింటెండెంట్ కూడా చెప్పింది కూడా జరిగింది. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. వెంటనే ఒక 100 బెడ్లు, ఒక టీవీ అంటే అమ్మాయిలకి బాలింతలకు కూడా ఒక టీవీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా 100 బెడ్లు కూడా తొందరలోనే ఇప్పిస్తానని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ. ప్రేమించిన యువకుని చేతిలో ప్రేమికురాలు దారుణ హత్యకు గురైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ పాతనగరంలోని పండా వీధికి చెందిన సతీష్ ను భవానీ అనే యువతి ప్రేమించింది. 3 నెలల క్రితం సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మానసికంగా అస్వస్థతకు గురయ్యాడు. 2 నెలల చికిత్స సమయంలో భవానీ సతీష్ కు సేవలందించింది. ఆమె తల్లిదండ్రులతో అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి వారిని ఒప్పించింది. కానీ మతి స్థిమితం సరిగ్గా లేని సతీష్ కొద్ది రోజులుగా భవానీని అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం తన ఇంటికి రావాలని భవానీని పిలిచిన సతీష్ అతి కిరాతకంగా ఆమె పీక కోసి హత్య చేశాడు. తరువాత తనను తాను గాయపరుచుకుని చికిత్స కోసం కేజీహెచ్లో చేరాడు. త్వరలో ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న తరుణంలో ఈ దారుణాన్ని చూసి భవానీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 1984 నుంచి అపరిష్కృతంగా ఉన్న వేల కేసులకు పరిష్కారం లభించింది. జంట నగరాల్లోని పలు కోర్టుల పరిధిలో అపరిష్కృతంగా 70,000 కేసులుండగా 22 బెంచ్లు ఏర్పాటు చేసి వాటిలో చాలా కేసులు పరిష్కరించారు. మహబూబ్ నగర్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 800 కేసుల్లో కక్షిదారులు రాజీ పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో 1500 కేసులు పరిష్కరించి 3.5 కోట్ల పరిహారం బాధితులకు ఇప్పించారు. ఖమ్మం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ద్వారా బ్యాంకు లావాదేవీలు, రహదారి ప్రమాదాలు, క్రిమినల్ కేసులకు పరిష్కారం లభించింది. విజయవాడ కోర్టుల పరిధిలో 10 బెంచ్ల ద్వారా 3,000 కేసులకు మోక్షం లభించింది. విశాఖ, విజయనగరం, కడప సహా పలు జిల్లా కోర్టుల్లో జరిగిన మెగా లోక్ అదాలత్లో వందలాది కేసులకు పరిష్కారం చూపారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. సింహగిరి తొలి పావంచ వద్ద ప్రచార రథంలోని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. సింహగిరుల ప్రదక్షిణకు ఆంధ్రప్రదేశ్ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రచార రథం సింహగిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం 32 కిలోమీటర్లు పయనిస్తుంది. సింహగిరుల చుట్టూ ప్రదక్షిణానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టనుండగా గరిష్టంగా 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు హరినామస్మరణతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో జరుగుతున్న వెంకటేశ్వర వైభవోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సచివాలయం నుంచి నేరుగా వైభవోత్సవ ప్రాంగణానికి వెళ్లిన ఆయన నమూనా విగ్రహాలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో అనిల్ సింగ్వాల్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాన్ని బహూకరించారు. కొద్దిసేపు శ్రీవారి ఊంజల సేవలో చంద్రబాబు పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణ పుణ్య మహాఫలాన్ని పొందండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. సిక్కింలోని డోక్లాం సరిహద్దు విషయంలో కయ్యానికి దిగుతున్న చైనా మరోసారి తన నైజాన్ని చాటుకుంది. జర్మనీ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ భేటీతో ఈ అంశం పరిష్కారం దిశగా అడుగుపడినట్లు భావిస్తుండగా పొరుగుదేశం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్లో పర్యటించే తమ దేశ పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భారత్లో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ తమ దేశస్తులకు సూచించింది. వ్యక్తిగత వస్తువుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండటం సహా స్థానిక భద్రతా పరిస్థితులను గమనించాలని సూచించింది. తగిన గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలని, భారతీయ చట్టాలు, సంప్రదాయాలను పాటించాలని తెలిపింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశ విదేశాంగ శాఖ ఈ సూచనలు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద మరోసారి రెచ్చిపోయిన పాకిస్తాన్ సైన్యం 2 భారత పౌరుల్ని బలిగొంది. పూంచ్ సెక్టార్లో ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యానికి చెందిన శిబిరాలే లక్ష్యంగా చిన్నపాటి తుపాకులు, స్వయంచాలిత ఆయుధాలు, మోటార్లతో పాక్ సైన్యం విరుచుకుపడింది. భారత సైన్యం కూడా అంతే ధీటుగా స్పందించగా ఆ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లింది. పాక్ సైన్యం ఓ దశలో గ్రామాలే లక్ష్యంగా చేసుకుని మోటార్ల వర్షం కురిపించగా ఖాదీ కర్మర్లో నివాసముండే ఒక జవాను, ఆయన భార్య మరణించారు. వారి 3 కుమార్తెలు గాయపడ్డారు. జూన్లో 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 4 బలిగొన్న పాక్ సైన్యం తాజా దాడులతో నియంత్రణ రేఖ దగ్గరున్న గ్రామాల ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. అటు సరిహద్దుల వద్ద రెచ్చగొట్టే కార్యకలాపాలకు దిగి నెపాన్ని ప్రతిసారి భారత్పైనే నెట్టివేసే పాకిస్తాన్
పూంచ్ కాల్పుల విషయంలోనూ అదే తరహా వైఖరి చాటుకుంది. మొదట తమ సైన్యమే రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ భారత సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని వాదించింది. ఈ మేరకు పూంచ్ కాల్పుల నేపథ్యంలో తమ దేశంలోని భారత ఉపరాయబారి జేపీ సింగ్ ను పిలిపించి నిరసన తెలియజేసేందుకు పాక్ యత్నించగా ఆయన పాక్ వాదనను గట్టిగా తిప్పికొట్టారు. ఈ ఏడాది కాల్పుల విరమణ ఒప్పందాలను పాకిస్తాన్ 223 సార్లు ఉల్లంఘించిందని, మరో 53 సార్లు చొరబాటు యత్నాలు చేసిందని జేపీ సింగ్ లెక్కలతో సహా దాయాది దుందుడుకు వైఖరిని ఎండగట్టారు. పూంచ్, కృష్ణగిరి సెక్టార్లో రెచ్చగొట్టే చర్యలను మొదట పాక్ సైన్యం ప్రారంభించిందని, భారత సైన్యం కేవలం వాటిని తిప్పికొట్టిందని ఆ దేశానికి సమాధానమిచ్చారు. పాక్ కాల్పులో 2 పౌరుల మృతి పట్ల ఆయన గట్టిగా నిరసన తెలిపారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్తో బంగాల్లోని డార్జిలింగ్ గూర్ఖా జనముక్తి మోర్చా కొనసాగిస్తున్న ఆందోళనలతో మరోసారి ఉద్రిక్తంగా మారింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకోగా సోనాడా ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన ఓ కార్యకర్తను పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తూ జీజేఎం విధ్వంసానికి దిగింది. తమ కార్యకర్త మృతి సమాచారం అందగానే వందలాది మంది జనముక్తి మోర్చా కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సోనాడా రైల్వే స్టేషన్కు నిప్పంటించారు. ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. తాజా ఆందోళనలతో డార్జిలింగ్లో భద్రతను మరింత పటిష్టం చేయడం సహా సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆందోళనకారులు హింసను విడనాడి చర్చలకు రావాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె ఎంపీ మిసా భారతికి చెందిన తోట బంగ్లాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. మిసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ సహా వారికి చెందిన మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి ఢిల్లీలో ఉన్న 3 తోట బంగ్లాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేసి పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. డొల్ల సంస్థల్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డ సురేంద్ర కుమార్ జైన్, వీరేంద్ర జైన్లను ఇప్పటికే అరెస్టు చేసిన ఈడీ ఆ కేసు విచారణలో భాగంగా మిసా భారత్కి చెందిన నివాసాల్లో సోదాలు జరిపింది. జైన్ సోదరులు మనీ లాండరింగ్ చేసిన సంస్థల జాబితాలో మిసాకు చెందిన మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉందనేది ప్రధాన ఆరోపణ. ఆ సంస్థకు చెందిన 1,20,000 షేర్లను ఒక్కొక్కటి ₹100 చొప్పున 4 డొల్ల సంస్థలతో కొనుగోలు చేయించి ఆ తరువాత వాటిని తిరిగి కేవలం ₹10కే కొన్నట్టు మిసా భారతి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ మరో 2 నివాసాల్లోనూ సోదాలు జరుపుతామని తెలిపింది. వస్తు సేవల పన్ను అమలుపై వ్యాపార వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని వాణిజ్య సంఘాలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆమె అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ అమలులో ఎదురయ్యే ప్రాథమిక సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సంవత్సరానికి 20 లక్షల రూపాయల లోపు రాబడి ఉన్న వ్యాపారస్తులు జీఎస్టీ పరిధిలోకి రారని కేంద్ర మంత్రి మరోమారు స్పష్టం చేశారు. జీఎస్టీ గొప్పతనం ఏంటంటే ఒక సామాన్ కొన్నప్పటికీ దానికి కట్టిన ట్యాక్స్ ని మినహాయించి నెక్స్ట్ మనిషికి పంపిస్తారు. అంటే ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ టు ద హోల్సేలర్ టు రీటైలర్ అండ్ ఫ్రమ్ రీటైలర్ ఫైనల్ కన్స్యూమర్ కు వస్తున్నప్పుడు మీరు కొనుక్కున్న సామానికి ఎంత ట్యాక్స్ కట్టారనేది ఇంత జీఎస్టీ ఇన్పుట్ చేసిన వెంటనే ఎవరి దగ్గర నుంచి మీరు తెప్పించుకున్నారో వాళ్ళు జీఎస్టీని కూడా ఎంటర్ చేస్తారు. దాన్ని అలా ప్రతి స్టేజ్ లో కూడా మినహాయింపు వల్ల డబుల్ టాక్సేషన్ ఉండదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. ముఖ్యాంశాలు మరోసారి. G20 సదస్సు వేదికగా పలు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు. మాల్యా, లలిత్ మోదీలను అప్పగించడంలో సహకరించాలని బ్రిటన్ ప్రధానికి విజ్ఞప్తి. హాంబర్గ్ లో 2వ రోజు G20 దేశాల మదనం. స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం. రక్షణాత్మక ధోరణిపై పోరాటం చేయాలని తీర్మానం. చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు. 3.75 లక్షల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని పుస్తకం ఆవిష్కరణ. వైకాపా ప్లీనరీ తొలి రోజు 6 తీర్మానాలపై చర్చ. వైకాపా ఆరోపణలను కొట్టిపారేసిన ఏపీ మంత్రులు. జగన్ అవినీతిపై పుస్తకం విడుదల చేస్తామని ప్రకటన. ప్రతిపక్ష నేతగానూ విఫలమయ్యారని ఆరోపణ. 2 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న హరీష్. 1 కోటి ఎకరాల మాగాణికల సాకారం చేస్తామని వెల్లడి. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.
హైదరాబాద్లో మాదక ద్రవ్యాల ముఠాలపై కొనసాగుతున్న దాడులు. నిషేధిత ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న మరో 2 అరెస్ట్, మరొకరి కోసం వేట. సరిహద్దుల్లో మరోసారి పేటరేగిన పాకిస్తాన్ సైన్యం. పూంచ్ సెక్టార్లో కాల్పులు. 2 భారత పౌరులు మృతి. పొరుగుదేశం వైఖరిని ఎండగట్టిన కేంద్రం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.